నేను ఏం చెప్పినా ప్రతిదీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నానండి. నా పర్సనల్ గా నేనేం చేశానో, నేనేం ఫాలో చేశానో అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ మీకు ఎంతో కొంత యూజ్ అవ్వాలనే నేనైతే వీడియోస్ చేస్తున్నాను. మెయిన్ టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఎలా ఫేస్ చేశానో, ఎలా క్లియర్ చేస్తున్నానో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కువగా ఒకే చోట ఉండిపోవడం, కొన్నిసార్లు ఎక్కువగా పిసిఓడి వచ్చే పేరెంట్స్ అంత ఎఫర్టబుల్ చేసేవారు కాదు. ఏదో మనం తినడం దాని కొన్ని సార్లు మనకు తెలియకుండానే మన పేరెంట్స్ నుంచి మనకి మంచి లక్షణాలు ఎలా అయితే డిప్రెషన్, టెన్షన్, ఇంకా దానికి ఎన్నైనా పేర్లు పెట్టుకోండి. హాయ్ ఆల్, పిసిఓడికి మెయిన్ రీజన్స్ ఏంటక్క అని చాలా మంది సిస్టర్స్ మెసేజ్ చేశారు. సో వాళ్ళ కోసం వీడియో చేస్తున్నాను. ప్రతిసారి చెప్పేదే, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చూడడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, అలాగే ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ 1 by 1 డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మెయిన్ రీజన్ అయితే చెప్తానండి. ఎక్కువగా ఒకే చోట ఉండిపోవడం, అంటే సిట్టింగ్ పొజిషన్ ఎక్కువ ఉండవాళ్ళలో ఈ రోజుల్లో మెయిన్ పిసిఓడి రావడానికి కారణం వచ్చేసి ఎక్కువ సిట్టింగ్ పొజిషన్ జాబ్స్. నా పర్సనల్ గా నేను ఫేస్ చేసింది కూడా అదే. నాకు చిన్నప్పటి నుంచి అలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇప్పుడు మన జనరేషన్ కొద్దిగా బెటరే. ఎందుకంటే మనం బయటకు వెళ్ళి యాక్టివిటీస్ చేసుకొని బాగా ఆడుకునే వాళ్ళం. స్కూలింగ్ లో కూడా మనకి పీరియడ్స్ కూడా రెగ్యులర్ గా వచ్చేవి, అన్ని బాగానే ఉండేవి. ఒక పాయింట్ లో మన ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ అయ్యే వరకు మనకి ఏ ప్రాబ్లం అయితే వచ్చేది కాదు. ఒక పాయింట్ లో మనకి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఎప్పుడైతే జాబ్స్ కి వెళ్ళామో అప్పుడు అక్కడ సిట్టింగ్ పొజిషన్ కి అలవాటు పడిపోతున్నాం. అప్పటి వరకు మన సైకిల్ ఒకలా ఉంది. యాక్టివిటీ, నడవడం, కాలేజ్కి వెళ్ళడం, కాలేజీలో యాక్టివిటీస్ చేసుకోవడం, ఇంటి దగ్గర స్కూలింగ్, అన్ని యాక్టివిటీ చేసి ఒక్కసారిగా మనం జాబ్ లో పడగానే సిస్టమ్ ముందు సిట్టింగ్ అయిపోతుంది. సిస్టమ్ ముందు ఒక 9 hours 8 hours, ఒకసారి 10 hours కూడా కూర్చొని మన లంచ్ కూడా లెగం. ఒక్కొక్కసారి అదే సిస్టమ్ ముందు కూర్చొని తినేస్తూ ఉంటాం. వెంటనే వర్క్ లోకి వెళ్ళిపోతాం. ఇంకా నైట్ ఏదో ఒక టైం అవుతుంది, మళ్ళీ ఇంటికి వెళ్తాం. ఇంకా అలసిపోవడం వల్ల ఇంకా మన ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇటువంటి యాక్టివిటీ చెయ్యం. ఇంకా అక్కడ కూడా ఆల్రెడీ మనం ట్రావెలింగ్ చేసేటప్పటికి ఆ ట్రావెలింగ్ లో సిట్టింగ్, ఇంటికి వెళ్ళాక తినేటప్పుడు సిట్టింగ్, కొంతసేపు కూర్చొని మన పేరెంట్స్ తోనో మన ఫ్యామిలీతోనో మాట్లాడేటప్పుడు సిట్టింగ్, ఇంకా తర్వాత తినేసి స్లీప్. సో ఇక్కడే మెయిన్ ప్రాబ్లం వస్తుంది. ఇలా ఒక ఇయర్ 2 years 3 years గడిచిన కొద్దీ ఏమవుతుందంటే ఇలా సిట్టింగ్ పొజిషన్ కంటిన్యూ చేసి మన లేడీస్ లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అక్కడే స్టార్ట్ అవుతుంది. అక్కడ స్టార్ట్ అయిన ఇంబ్యాలెన్స్ అట్లీస్ట్ మనం ఫుడ్ లోనైనా సరే కంట్రోల్ చేసుకుంటే ఓకే. సెకండ్ రీజన్ ఏంటి? ఫుడ్. సో దీనికి ఫుడ్ అనేది యాడ్ అయిపోతుంది. ఇప్పుడు అంతా మీకు తెలిసిందే, ఫుడ్ ఎంత వరస్ట్ గా ఉందో మీకు తెలుసు. బయట ఫుడ్ అంతా చాలా కల్తీ అయిపోయింది. అలా అని చెప్పి ఇంట్లో తినేది మంచిదని నేను చెప్పట్లేదు. మనం తినే కూరగాయలు, పళ్ళు, ఫ్రూట్స్ అన్ని అయితే డ్యామేజ్ అయిపోయాయి. సో ఈ సిట్టింగ్ పొజిషన్ తో పాటు మన వర్క్ చేసిన స్ట్రెస్ కూడా, దాంతో కలిపిన ఈ ఫుడ్ కూడా మిక్సింగ్ అయిపోయి మనకి కొద్దో గొప్ప బాగా పనిచేసే హార్మోన్స్ కూడా పనిచేయకుండా చేస్తుంది. ఫస్ట్ సిట్టింగ్ పొజిషన్. ఈ సిట్టింగ్ పొజిషన్ లేదు, మనం మంచిగా యాక్టివిటీస్ చేస్తున్నాము అన్నా సరే కొన్నిసార్లు ఎక్కువగా పిసిఓడి వచ్చేది సెకండ్ రీజన్ అవుట్ సైడ్ ఫుడ్. మనం ఇంట్లో తినేది అది నేచురల్ గా పండించకపోయినా ఏమే కెమికల్స్ ద్వారా మనకు వచ్చినప్పటికీ మనం ఇంట్లో దాన్ని ఏం చేస్తామంటే నీట్ గా వాష్ చేసుకుంటాం. దాన్ని ఎలా కుక్ చేయాలో అలా కుక్ చేసుకుంటాం. దేన్ని ఎలా వండాలో అలా వండుకుంటాం. హైజీన్ గా ఉంటాం, నీట్ గా ఉంటది. మంచి కుకింగ్ ఆయిల్స్ వాడతాం. ఒకసారి యూజ్ చేసిన ఆయిల్ ఇంకోసారి యూజ్ చేస్తే అది పాయిజన్ కంటే డేంజర్ అంట. సో మన ఇంట్లో అయితే ఎప్పుడు ఫ్రెష్ ఆయిల్ యూజ్ చేసుకుంటాం కాబట్టి సో అట్లీస్ట్ 50% డ్యామేజ్ అయినా 50% మనకు కొద్దిగా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అదే బయట అయితే ఇప్పుడు కొన్ని వీడియోస్ చూస్తుంటే భయం వేస్తుంది. అసలు హోటల్కి వెళ్ళి తినాలి అంటేనే, హోటల్ ఫుడ్ తెచ్చుకోవాలి అంటేనే ఎప్పుడో ఒకసారి ఇట్స్ ఓకే, ఎప్పుడో ఒకసారి మంత్లీ వన్స్ 2 times ఓకే. బట్ అంతకు మించి మనం అయితే అస్సలు తినకూడదు. అందులోని పిసిఓడి ఉన్న వాళ్ళైతే అవుట్ సైడ్ ఫుడ్ ఎంత మానేస్తే అంత మంచిది. అవుట్ సైడ్ ఫుడ్ చాలా వరకు అవాయిడ్ చేస్తేనే మనకి పిసిఓడి అట్లీస్ట్ కంట్రోల్ అవుతుంది, తగ్గిపోతుంది అని అయితే నేను గ్యారంటీ ఇవ్వలేను. కంట్రోల్లో ఉంటుంది. మన అవుట్ సైడ్ ఫుడ్ మానేసి మన హెల్తీ ఫుడ్ ఇంట్లోనే తీసుకోవాలి, అట్లీస్ట్ కంట్రోల్లో ఉంటుంది. లేదు నేను పిసిఓడిని కంప్లీట్ గా నేను క్యూర్ చేసుకుందాం అనుకుంటున్నా అన్న వాళ్ళు మాత్రం హోమ్ మేడ్ ఫుడ్ ని కూడా లిమిటెడ్ లోనే తీసుకోవాలి. అదే మెయిన్ రీజన్. థర్డ్ రీజన్ ఫుడ్ కంట్రోలింగ్ లేకపోవడం. అప్పట్లో మనకి
ఏమీ ఉండేవి కాదు. మన పేరెంట్స్ అంత ఎఫోర్డబుల్ చేసేవారు కాదు. ఏదో మనం తినడం, దానికి తగ్గట్టు పని చేయడం. మన పేరెంట్స్ అన్ని తెచ్చి పెట్టేవారు కాదు. మనం కూడా అది కావాలి ఇది కావాలని అడిగేవాళ్ళం కాదు. కానీ ఇప్పుడు మన ఇంటి దగ్గరలోనే షాప్స్, మన చుట్టుపక్కల అట్రాక్టివ్, మన ఫోన్ లోనే ఆన్లైన్ అయిపోయింది అంతా. సో మనకి ఏదైనా ఒకటి చూడగానే అది తినాలి అనిపించగానే వెంటనే ఆర్డర్ చేసుకొని అలా కెపబిలిటీ మనకు వచ్చేసింది. అంత అమౌంట్ మనం సంపాదించుకోగలుగుతున్నాం. సో ఆ డబ్బులు పెట్టుకొని మనకు నచ్చింది తినేస్తున్నాం. అది కావాలి ఇది కావాలి, మనకి ఏది తినాలనిపిస్తుంది. అది ఒక మూవీకి వెళ్ళినా బయటకి వెళ్ళినా ఎప్పుడు అవుట్ సైడ్ ఫుడ్ కి బాగా అలవాటు పడిపోవడం వల్ల ఇది ఎక్కువ తినే. దాంతో పాటు ఈ హోమ్ మేడ్ లో కూడా ఏమవుతుందంటే లేజినెస్. మమ్మీ మనకు చక్కగా వండి పెడుతూ ఉంటే ఎంత తింటామో మనకే తెలీదు. అలా అనమాట. ఇప్పుడు ఏంటవుతుందంటే ఎంత హోమ్ మేడ్ ఫుడ్ మంచిదైనప్పటికీ రైస్ ఐటమ్ అనేది మనం ఎక్కువగా తీసుకుంటే క్వాంటిటీలో అది చాలా డ్యామేజ్. ఇప్పటికీ కొంతమంది మార్నింగ్ లేచిన వెంటనే రైసే తింటున్నారు. సో ఆల్రెడీ రైస్ మనకి 2 పూటలు తినడమే తప్పండి. యాక్చువల్ ఆఫ్టర్నూన్ నైట్ తినడమే చాలా తప్పు. కాకపోతే మన ఇండియన్ స్టైల్లో అలవాటు పడిపోయాం కాబట్టి అంత తొందరగా మనం చేంజ్ చేసుకోవాలి. అలాంటిది మార్నింగ్ సెక్షన్ లో కూడా రైస్ తినడం అనేది ఇది కంప్లీట్ గా అసలు ఇప్పుడున్న జనరేషన్ కి అస్సలు సెట్ కాదండి. మార్నింగ్ టైంలో మనం ఎంత హెల్తీ ఫుడ్ తీసుకుంటే మనకి అంత మంచిది. ఎందుకంటే ఆఫ్టర్నూన్ మనం చేయలేం. ఎందుకంటే ఆఫ్టర్నూన్ బయట ఉండొచ్చు, వర్కింగ్ అవ్వచ్చు, కాలేజెస్ కి వెళ్తాం, స్కూల్స్ కి వెళ్తాం, ఎక్కడ మనకి అవ్వదు. ఎందుకంటే మనం ఏదో ఒక పర్టికులర్ గా ఒక బాక్స్ అనేది పట్టుకెళ్తాం, అందులో ఏముంటే తింటాం. అట్లీస్ట్ మార్నింగ్ అయినా సరే ఏదో ఒక మనం హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. అంటే లైక్ స్ప్రౌట్స్ గానీ, ఫ్రూట్స్ గానీ, ఇంకేదైనా లేదంటే ఒకవేళ టిఫిన్ తీసుకున్నప్పటికీ అది తక్కువ క్వాంటిటీలు తీసుకోవడం, అలాగా అందులో ఎక్కువగా ప్రోటీన్ ఉండేలా చూసుకోవడం. అలా మనం అట్లీస్ట్ మార్నింగ్ సెక్షన్ లో నేను తగ్గించుకొని ఆఫ్టర్నూన్ సెక్షన్ లో మీకు నచ్చిన ఫుడ్ తీసుకున్నప్పటికీ నైట్ చపాతి లేదా ఒక కప్ రైస్, ఒక కప్ రైస్ కు ఒక కప్పు కర్రీ, అట్లాంటివి మనం మేనేజ్ చేసుకొని మనం ఒక వెయిట్ చూసుకోవాలన్నమాట. మన వెయిట్ ఎప్పుడు ఒకేలా ఉండాలి. అంతేగాని సడన్ గా హై అయిపోకూడదు, సడన్ గా డౌన్ అయిపోకూడదు. ఎప్పుడు మన వెయిట్ ని ఒక ఫిక్స్ చేసుకుని మన పర్సనాలిటీకి ఓకే ఈ వెయిట్ ఉన్నాం, సో ఈ వెయిట్ ని ఇలాగే మనం మెయింటైన్ చేసుకోవాలి అని మన హైట్ కు తగ్గట్టు మన వెయిట్ అనేది మనం మెయింటైన్ చేసుకోగలిగితే కంపల్సరీగా మన హార్మోన్స్ అనేవి కంపల్సరీగా బ్యాలెన్స్ అయితే అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి 4th వన్, పేరెంట్స్ నుంచి. నేను ఇవన్నీ బాగానే చేస్తున్నాను, హెల్దీగా తింటున్నాను, హెల్దీగా ఉంటున్నాను, యాక్టివిటీ చేస్తున్నాను, అన్నా బాగానే ఉన్నా కూడా నాకు పిసిఓడి ఉంది. ఎందుకు అంటే కొన్ని సార్లు మనకు తెలియకుండానే మన పేరెంట్స్ నుంచి మనకి మంచి లక్షణాలు ఎలా అయితే వస్తాయో మంచి వ్యాధులు కూడా అలానే వస్తాయి. మన పేరెంట్స్ నుంచి మనకి తెలియకుండానే కొన్ని వ్యాధులు అనేవి మనకి సంక్రమిస్తాయి. లైక్ షుగర్, మీకు తెలిసిందే కదా. మన పేరెంట్స్ నుంచి మనకి షుగర్ అయితే 90% మనకు వచ్చే అవకాశం ఉంది. అందులో కాకపోతే షుగర్ ఎక్కువగా మగవాళ్ళకి, ఖచ్చితంగా తండ్రికి ఉంటే కొడుక్కి ఎక్కువగా 90% అయితే షుగర్ అయితే ఎక్కువగా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. అలాగే ఆడవాళ్ళకి ఇప్పుడు మెయిన్ పిసిఓడి మన పేరెంట్స్ నుంచి మనకి సోకుతుంది. అంటే డైరెక్ట్ గా పిసిఓడి అని కాదు, అంటే వాళ్ళలో ఉన్న షుగర్ లెవెల్స్ మనకి కూడా అలాగే ఎక్కువయ్యి మన బాడీలో ఉన్న షుగర్ లెవెల్స్ హై అవ్వడం వల్ల ఈ పిసిఓడి అనేది ఎక్కువ అవుతుంది. అసలు పిసిఓడి అంటే ఏంటి? వాటర్ బబుల్స్. వాటర్ బబుల్స్ అంటే మనకి నెలలా విడుదలవ్వాల్సిన అండాన్ని పెరగనివ్వకుండా ఆగిపోయి ఆ ప్లేస్ లో వాటర్ బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో అవి పెరిగి 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 మనకి ఎంత డ్యామేజ్ చేస్తాయంటే ఫస్ట్ లో పీరియడ్ స్కిప్ అవుతాయి. అది చాలా చిన్న ప్రాబ్లం అనుకుంటాం, కానీ అవి అలా స్కిప్ అయ్యి ఒక 6 months 7 months అయ్యి ఇప్పుడైతే క్యాన్సర్ కింద కూడా దించుతుంది. ఈ పిసిఓడి చాలా అనుకున్నంత చాలా చిన్న ప్రాబ్లం అయితే కాదు. అది వీలైనంతలో మనం క్యూర్ చేసుకోవాలి, అట్లీస్ట్ కంట్రోల్ చేసుకోవాలి. మినిమం 35 days కైనా సరే మనకి సైకిల్ రావాలి అంటే మనం ఆ సైకిల్ వచ్చేటట్టు మనమైతే కంప్లీట్ గా మన జాగ్రత్తలో మనమైతే ఉండాలి. ఒక్కసారి పిసిఓడి ఉందని తెలిసిన తర్వాత మన వెయిట్ అయితే అస్సలు గెయిన్ అవ్వకూడదు. తగ్గకపోయినా పర్వాలేదు కానీ వెయిట్ మాత్రం గెయిన్ అవ్వకూడదు. వెయిట్ మెయింటైన్ చేసుకోవాలి, అలాగే యాక్టివిటీ చేసుకోవాలి, వాకింగ్ చేసుకోవాలి. డైలీ రొటీన్ మనం చేంజ్ చేసుకుంటేనే మనకి పిసిఓడి అనేది కంట్రోల్ అవుతుంది. అలాగే ఇప్పుడు నేను చెప్పింది, పిసిఓడి ఉన్న వాళ్ళు మాక్సిమం సిట్టింగ్ పొజిషన్ ఉంటే అది చేంజ్ చేసుకోండి. లేదు మాకు వర్క్ తప్పదు అనుకుంటే ఆ వర్క్ టైమింగ్ అయినా తగ్గించుకోండి, లేదా మార్నింగ్ టైంలో ఒక 1 hour అయినా సరే యాక్టివిటీ యాడ్ చేసుకోండి. అంటే ఇప్పుడు నేను మార్నింగ్ 10 o'clock ఆఫీస్కి వెళ్ళాలి, నైట్ వరకు నేను సిట్టింగ్ పొజిషన్ లో ఉంటాను, నాకు అవ్వదు అనుకునే వాళ్ళు మార్నింగ్ అట్లీస్ట్ 5 to 6 or 6 to 7 మీరు వాకింగ్ అనేది చూస్ చేసుకోండి. అలాగే ఎక్సర్సైజ్ అనేది చూస్ చేసుకోండి. వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్ చూస్ చేసుకుని అవి 2 చేస్తూ ఉంటే అట్లీస్ట్ కంట్రోల్ అవుతుంది, తగ్గిపోతుంది. నాకు కంప్లీట్ గా తగ్గిపోతుంది అని అయితే గ్యారంటీ లేదు. నాకు నిజంగా పిల్లల నీడ్
అన్మ్యారీడ్ వాళ్ళైతే అది చూస్ చేసుకోండి. లేదు పిల్లలు నాకు పుట్టాలి, కన్ఫర్మ్ గా నేను కన్సీవ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు సిట్టింగ్ పొజిషన్ ఎంత మానేస్తే అంత మంచిది. ఒక 1 year మానేయండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఒక 1 year జాబ్ అనేది మీరు దాన్ని క్లోజ్ చేసేసుకొని మీరు ఏం చేస్తారంటే దాని మీద వాకింగ్ మీద, ఎక్సర్సైజ్ మీద, డైలీ యాక్టివిటీస్ మీద, ఇంట్లో వర్క్స్ ఏదో ఒకటి చేయడం, డైలీ ఏదో ఒక యాక్టివిటీ మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకు ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ ఉంటే మీకు కొంతలో కొంత ఈ పీసీఓడి అనేది ఒక 6 months లో మనకి కంట్రోల్ అయ్యి మీరు కన్సీవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అన్మ్యారీడ్ వాళ్ళకైతే కన్సీవ్ అవ్వవసరం లేదు కాబట్టి వాళ్ళకి పీసీఓడి కంట్రోల్లో ఉంటే చాలు కాబట్టి వాళ్ళు ఈ సిట్టింగ్ పొజిషన్ లో వర్క్స్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళు కూడా యాక్టివిటీస్ చేయాలి, వాకింగ్ చేయాలి, అలాగే ఎక్సర్సైజ్ కూడా చేయాలి. ఈ 2 చేస్తూ ఉంటే వాళ్ళు వాళ్ళ జాబ్ ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డిప్రెషన్, టెన్షన్, ఇంకా దానికి ఎన్నైనా పేర్లు పెట్టుకోండి. ప్రెజర్, వర్క్ ప్రెజర్, ఇవన్నీ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రెజర్ ఉంటుందండి. కామన్ ప్రెజర్ లేని మనిషే ఉండరు. ఒక్కొక్కరికి ఇంట్లో ఏదో ఒక ప్రెజర్ ఉండొచ్చు, ఒక్కొక్కరికి వర్క్ టెన్షన్ ఉండొచ్చు, లేదంటే నాకు ఎందుకు పిల్లలు పుట్టట్లేదు అని ఒక రకమైన డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం. ఈ డిప్రెషన్ ఏం చేస్తుందంటే టెన్షన్ పెంచేస్తుంది. ప్రతి నెల మనం వెయిటింగ్ అనమాట, ఈ నెల కన్సీవ్ అవుతానేమో, నెక్స్ట్ మంత్ కన్సీవ్ అవుతానేమో అని ఎవ్రీ మంత్ అలా మనం దాని మీదే కాన్సన్ట్రేషన్ పెట్టడం వల్ల మిగతా మనం ఏం పట్టించుకోకు. దాని మీదే కాన్సన్ట్రేషన్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మెంటల్ ప్రెజర్ ఎక్కువైపోయి అసలు ఫస్ట్ మన పీరియడ్స్ కి మన బ్రెయిన్ కి చాలా కనెక్షన్ ఉంటదండి. ఇక్కడ ఇది చెప్పితేనే ఏదైనా మన బాడీ అంతా చేస్తుంది. అందులో పీరియడ్స్ కి మనకి బ్రెయిన్ లో ఒక హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. అది వెళ్ళి మన ఓవరీస్ పెరగడానికి హెల్ప్ అవుతుందంట. సో మన బ్రెయిన్ ఎప్పుడైతే ఈ ప్రెజర్ లో ఉండిపోతుందో అసలు మనకి ఆ హార్మోన్ రిలీజ్ అవ్వదు. సో హార్మోన్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల మనకి ఎగ్స్ డెవలప్ అవ్వవు. ఎగ్స్ డెవలప్ అవ్వకపోతే 0. ఎగ్సే డెవలప్ అవ్వలేదు, మనం కన్సీవ్ ఎలా అవుతాం? అవ్వం. సో ముందు నేను టెన్షన్ పడద్దు, కూల్ గా ఉండండి అని నేను చెప్పట్లేదు. టెన్షన్ ఉండదు, ఎందుకంటే నేను కూడా ఫేస్ చేశాను కాబట్టి నాకు తెలుసు ఆ టెన్షన్ ఎలా ఉంటుందో, ప్రెజర్ ఎలా ఉంటుంది. కాకపోతే దాన్ని మనం ఏం చేసుకోవాలంటే ఆ ప్రెజర్ ని మనం ఒక కాన్ఫిడెన్స్ లా మార్చుకోవాలి. నాకు 6 months లో నేను చెయ్యాలి, నేను వెయిట్ తగ్గాలి, నేను వాకింగ్ కి వెళ్ళాలి, నన్ను ఎవరైతే పిల్లలు పుట్టరు అన్నారో వాళ్ళకి నేను సమాధానం చెప్పాలి అని ఒక కాన్ఫిడెన్స్ గా బిల్డ్ చేసుకొని మీరు కాన్సన్ట్రేషన్ అంతా మీ కాన్సన్ట్రేషన్ అంతా వెయిట్ తగ్గడం మీద, ఎక్సర్సైజ్ చేయడం మీద, వాకింగ్ చేయడం మీద, హెల్తీ ఫుడ్ తినడం మీద పెట్టండి. అంతేగాని కన్సీవ్ అవ్వాలి అని మనం కూర్చున్నంత మాత్రం మనం కన్సీవ్ అయితే అవ్వం. మనం చేసే వర్క్ మన ప్రయత్నం లేకుండా ఏది జరగదండి. మనం ట్రై చేయకుండా ఏదో మెడిసిన్స్ మింగేస్తూ హాస్పిటల్కి తిరిగితేనో లేదంటే వీడియోస్ చూసి మనం తెలుసుకోవడం వల్ల ఏం యూజ్ లేదు. తెలుసుకున్నది పాటిస్తేనే ఎంతో కొంత యూజ్ అనేది ఉంటది. మనం తెలుసుకున్న దాన్ని మనం ఏం చేయాలంటే పాటించాలి. ఇప్పుడు మీరు ఒక 5 reasons తెలుసుకున్నారు. సో ఈ 5 reasons లో అట్లీస్ట్ ఒక్కటైనా సరే మీరు చేంజ్ చేసుకోగలిగితే అప్పుడు మీరు ఈ వీడియో చూసినందుకు యూజ్ అవుతుంది. అలాగే మీరు ఆ మెంటల్ ప్రెషర్ పెట్టుకున్నందులో అసలు ఎవరికి యూజ్ లేదు. మీరు ఆ టెన్షన్ ని పక్కన పెట్టి ఆ టెన్షన్ ని మీరు ఒక కాన్ఫిడెన్స్ లాగా బిల్డ్ చేసుకొని మీరు ఎవరైతే మిమ్మల్ని అన్నారో వాళ్ళకి మీరు సమాధానం చెప్పేటట్టు మీరు వెయిట్ తగ్గి మీరు ఎక్సర్సైజ్ చేసి 6 months మీరు కన్సీవ్ అవుతారు. అవ్వకపోతే నాకు మెసేజ్ చేయండి, నాది గ్యారంటీ. నేను చెప్పిన ప్రాసెస్ ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఎక్సర్సైజ్ ఎంతసేపు చేయాలి, ఎలా చేయాలి, వాకింగ్ ఎంతసేపు చేయాలి, ఏ ఫుడ్ తినాలి, అన్ని మన ఛానల్లో అయితే ఉన్నాయి. ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేనైతే డెఫినెట్ గా రిప్లై అయితే ఇస్తాను. ఇప్పటి వరకు నాకు ఒక 200-300 మెసేజ్లు అయితే వచ్చాయంటే కామెంట్స్, ప్రతి కామెంట్ కి నేనైతే మెసేజ్ అయితే కంపల్సరీగా చేస్తాను, రిప్లై అయితే ఇస్తాను, నేను ఎంత వర్క్ లో ఉన్నా సరే. సో మీకు దీనికి సంబంధించిన ఏదైనా డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే నేను చెప్పిన దాంట్లో అట్లీస్ట్ ఒక్కటైనా సరే పాటించండి. మీకైతే డెఫినెట్ గా పీసీఓడి అనేది క్యూర్ అవ్వకపోయినా కంట్రోల్ అయినా ఉంటుంది. ఇట్స్ మై ప్రామిస్. ఇంకా దీనికి సంబంధించిన డౌట్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అండ్ మళ్ళీ చెప్తున్నాను, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది, ఇంకొంతమందికి అయితే హెల్ప్ అవుతుంది. బై గైస్.